భారతదేశానికి ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం. ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్దగా కొట్టిరు. నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన 1931 తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా. మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు. మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి. రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి. దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్న గురికి వచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ అంటే ఏది మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు. ముఖ్యమంత్రి గారికే గంట నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా? కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా? పోనీ చేసిండ్రేదో మీరే చెప్తిరి ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే 100% చేసి 100% లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటికి వస్తే అది ఆదర్శవంతమైనట్టు. మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు. అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అణగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే. ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఎస్, నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి ఇన్నార్మల్ చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఇక్కడ సర్వేలో కూడా క్లియర్ గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం, 3,54,000 ఇల్లు ఇంకా సర్వే చేయలే, 16 లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం. వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం. అయిష్టంగా ఉన్న దగ్గరికి మళ్ళీ మన ఎమ్యూనరేటర్ను పంపన్నా, లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్నా? నేను ఒకటి అడగదలుచుకున్నా. ఇక్కడ 3,54,000 ఇళ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం. 16 లక్షల మంది అని చెప్పినాం. ఈ 16 లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది? మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో? ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు, అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు, దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే. 2011 సెన్సస్ అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా. 2011 సెన్సస్ యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా 3,53,00,000. అర్జున్ పైకి రా. 3,50,00,000 చిల్లర అని మనం చెప్పినాం. ఆ రోజు 83 లక్షల ఇల్లు ఉన్నాయని చెప్పినాం. ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క 1,15,00,000 ఇల్లు ఉన్నాయని చెప్పారు. 1,15,00,000 ఇల్లుంటే ఈ 83 1,15,00,000 దాదాపు 32 లక్షలు పెరిగింది. 32 లక్షల మంది ఇళ్ళ కొత్త ఇల్లు వస్తే వాళ్ళకి ఒక్కడన్నాడా? మరి 32 లక్షల ఇళ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా 3,90,00,000 కావాలి. కానీ ఎందుకు కాలే?
ఇలా దీని కథ ఏంది, దీని వ్యవహారం ఏంటంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే. సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటారు. ఎందుకు? తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయనకు శోన పట్టది. నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఇస్తున్నారని నేనే 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన. మీకు అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సకరంగా ఉంటుంది. మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోటా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారో? ఇలా 160% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్, 10% లేనటువంటి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా, బీసీల రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా నా హక్కు. అది నేను మాట్లాడతా. ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా, మరి నా వర్గాల హక్కుల కోసం, నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా. అదే చేసిన నేను. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి. మనం సర్వే చేస్తే 90 ఏళ్ల తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే చప్పట్లు కొట్టేటోడు లేడు, పాలాభిషేకం చేసినోడు లేడు. నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే. పైగా మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు, విలన్ చేసిరంటే విలనే అంటారు. ఆ విషయంలో విలనే అంటారు. ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే, పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా? నాది బాధ్యత, దీని మీద డిబేట్ కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు, నేను ఒక్కరిని వస్తా. నీ సర్వే తప్పని నిరూపిస్తా. నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు, సరిదిద్దుకునే అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి, తప్పు కాదనేటువంటి మాట చెప్పిన. మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి, ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా, కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది. 2011లో మనమే చేస్తాం కదా సెన్సస్. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా, మొత్తం ముస్లింల జనాభా 44 లక్షలు ఉంటుంది. ఈ రోజు అదే 44 లక్షలు.